హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ స్పీకింగ్. ఈరోజు మనం గోబీ మంచూరియా చేసుకోబోతున్నాం. అండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎందాక చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. గోబీని కట్ చేసుకొని అందులో వేసుకొని 5 to 10 minutes అలా బాయిల్ చేసేసుకోవాలి. గోబీని మొత్తం బాయిల్ చేసేసుకున్నాక కొన్ని మొత్తం వాటర్ అనేది పోయే వరకు కొంచెం జల్లెడలో వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. దీన్ని సైడ్కి పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, ఇంకోటి హాఫ్ కప్ ఆఫ్ మైదాని వేసుకొని జల్లించుకొని వేసేసుకోండి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ 1 teaspoon ఆఫ్ కారం వేసుకుంటున్నాను. అండ్ కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలాని వేసేసుకోండి. అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ప్రాపర్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 spoon ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా ఫుడ్ కలర్ ఉంటే అది యాడ్ చేసుకోండి, లేకపోతే ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసేసుకుని కొంచెం వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోండి, బాగా లూజ్ చేసుకోవద్దు. మనము మిర్చికి ఇంకా బజ్జీకి ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోండి. సేమ్ మనం మిర్చి అలా వేసుకుంటామో దీన్ని కూడా అలా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. కొంచెం డీప్ ఫ్రై లాగా కలర్ వచ్చేటట్టు వేసుకోండి. నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాకు ఈ కలర్ లాగా వచ్చింది. నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను, కొంచెం అవి బ్రౌనిష్ కలర్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ సైడ్కి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, ఆనియన్స్, మిర్చి ఇంకా గార్లిక్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. లైటిష్ కలర్లో వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత 1 spoon ఆఫ్ కారం వేసుకోండి అండ్ 1/2 spoon ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ గార్లిక్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కార్న్ఫ్లోర్ని ఫస్టే మనం వాటర్లో వేసుకొని కొంచెం సేపు అయ్యాక ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ సైడ్కి ఆల్రెడీ పెట్టేసుకున్నాను, కార్న్ఫ్లోర్ వాటర్ని రెడీ చేసుకున్నాను. సో అవి వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసేసాక మీ దగ్గర చిల్లీ సాస్, సోయా సాస్ అన్నీ ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. నేను ఓన్లీ ఇక్కడ టమాటా సాస్ నా దగ్గర ఉంది కాబట్టి అది యాడ్ చేస్తున్నాను. టమాటా సాస్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1 spoon అలా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ కొన్ని వాటర్ వేసుకొని మీ దగ్గర టమాటా కెచప్ కూడా ఉంటే అది వేసుకోండి. వాటర్ని వేసుకొని ఇలా కొంచెం ఓ కలర్ వచ్చే వరకు వేసుకున్న తర్వాత మనం ఫస్టే డ్రై రోస్ట్ చేసుకున్న గోబీని ఇందులో వేసేసుకొని ఒక 5 to 10 minutes అలా బాయిల్ చేసేసుకోండి. అండ్ దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒక 5 to 10 minutes అలా స్టవ్ మీద ఉంచుకున్నాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనము గోబీ అనేది ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. గోబీ అనేది నాకైతే చాలా బాగా క్రిస్పీగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఒక్కసారి గోబీ మంచూరియాని మీ ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.